హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఫైనల్లీ నేను మీ ముందుకు వచ్చేసానండి మోస్ట్ ఎక్సైటింగ్ న్యూస్ ఆఫ్ అవర్ లైఫ్స్ మీతో షేర్ చేసుకోవడానికి. సో ఈ న్యూస్ నాకు యశ్వంత్కి చాలా చాలా క్లోజ్ టు ద హార్ట్, చాలా స్పెషల్ న్యూస్. అండ్ అఫ్ కోర్స్ మా ఫ్యామిలీకి అండ్ మీ అందరికీ, బికాస్ మోడర్న్ అర్ధాంగి ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో మనందరికీ స్పెషల్ న్యూస్ అండ్ ఐఎమ్ షూర్ ఈ వీడియో అనేది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద స్పెషల్ వీడియోస్ ఆన్ ద ఛానల్ ఆల్వేస్. సో వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా ఈ న్యూస్ మీ అందరితో అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నాకు తెలుసు వీడియోస్లో వ్లాగ్స్లో 2 months నుంచి ఆల్మోస్ట్ చెప్తున్నాను ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని. సో మీ చేత వెయిట్ చేయించాలనేది ఉద్దేశం కాదండి. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఇంకొంచెం టైం ముందుకెళ్ళాక చెప్తే కొంచెం అప్రాప్రియేట్గా ఉంటుందని వెయిట్ చేశాను. బట్ బిలీవ్ మీ, మీకు ఎంత ఎక్సైట్మెంట్ అండ్ ఎంత ఎంతూసియాసం ఉందో నాకు అంతే ఉంది ఎప్పుడెప్పుడు చెప్తామా అని మీ అందరితో. సో మీరు కనుక నా ఇన్ఫర్టిలిటీ వీడియో ఒకటి ఛానల్లో పోస్ట్ చేశాను, చాలా చాలా లవ్ వచ్చింది ఆ వీడియోకి. మా ఫేజ్, మేము ఇన్ఫర్టిలిటీలో గో త్రూ అయిన ఫేజ్, నేను ఎలా పాజిటివ్గా ఉన్నాను, సో అదంతా నేను చెప్పాను. యాక్చువల్లీ ఛానల్లో చాలా లవ్ వచ్చిన వీడియో అదనమాట. చాలామంది చాలా బాగా ఆదరించారు ఆ వీడియోని. సో మీరు కనుక ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చేసేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో అది మా ఇన్ఫర్టిలిటీ స్టోరీ. సో ఫస్ట్ టైం నన్ను చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా, నాకు మా హస్బెండ్ యశ్వంత్కి మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది. సో దిస్ February వి కంప్లీట్ 12 years అనమాట, విచ్ ఇస్ నెక్స్ట్ ఇయర్. సో 12 years అవుతుంది పెళ్ళయి. వీ డోంట్ హ్యావ్ కిడ్స్ యెట్. సో ఈ బ్యాక్గ్రౌండ్తో ఇప్పుడు వచ్చేద్దాం గుడ్ న్యూస్కి. ఇంకా వెయిట్ చేయించను, చెప్పేస్తాను. So Yashwant and I are expecting a baby in the year 2024. Yes, I mean goosebumps వస్తున్నాయి చెప్తుంటే. నేను యశ్వంత్ 2024 ఈ సంవత్సరంలో సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ బేబీ అనమాట. బేబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరందరూ అడుగుతారు, ఆర్ యూ ప్రెగ్నెంట్? కాదు, ఐఎమ్ నాట్ యెట్ ప్రెగ్నెంట్. సో వీఆర్ అడాప్టింగ్ అ బేబీ అండి. తెలుగులో చెప్పాలంటే పిల్లల్ని మేము దత్తత తీసుకుంటున్నాము. ఒక పాపని మేము దత్తత తీసుకుంటున్నాము. సో నాకు తెలుసు ఇది వినగానే మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఐ కెన్ ఫీల్ యూ గైస్ రైట్ నౌ. నేను మీ షూస్లో పెట్టి మాట్లాడుతున్నాను అనమాట నన్ను నేను. సో మీ మైండ్లో ఇది వినగానే ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు అని కొంచెం గెస్ చేసి సో కొన్ని డీటెయిల్స్ చెప్తాను. మోస్ట్లీ మీకు వచ్చే ఫస్ట్ 3-4 questions అయితే ఆన్సర్ అయిపోతాయి. మిగతా డీటెయిల్స్ అన్ని బ్లాగ్స్లో చెప్తూ ఉంటాను. సో హ్యాపీ గురించి, మేము డాగ్ని అడాప్ట్ చేసుకున్నాం కదా హ్యాపీ. సో వాడి గురించి ఏదైనా వీడియోస్లో పెట్టినప్పుడల్లా నాకు కింద కామెంట్స్ వచ్చేయండి, మీరు ఎందుకు డాగ్ని అడాప్ట్ చేసుకున్నారు, బేబీని అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని చాలా కామెంట్స్ చాలాసార్లు వచ్చినాయి. డిఎం కూడా వచ్చింది, మీరు ఎందుకు బేబీని అడాప్ట్ చేసుకోవడం కన్సిడర్ చేయలేదు అని. అప్పుడు నేను అలా ఏ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ ద రైట్ టైం. మాకు ఇంకా చాలా వెయిట్ ఉంది, అందుకని చెప్పి అప్పుడు చెప్పలేదు. బట్ మేము అడాప్షన్కి అప్లై చేసింది ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2021 ఫిబ్రవరిలో మేము అప్లై చేసామన్నమాట అడాప్షన్కి. సో ఈ 2024కి మాకు 3 years కంప్లీట్ అవుతుంది అడాప్షన్ అప్లై చేసి. సో ఇప్పుడు అడాప్షన్ అనేది, ఇప్పుడు మీకుండే క్వశ్చన్స్ స్లోగా క్లియర్ చేస్తూ ఉంటాను. సో అడాప్షన్ అనేది ఇదివరకట్లాగా అనాథాశ్రమంలో పిల్లలు ఉన్నారు వెళ్ళి తీసుకొచ్చేద్దాం అనే అంత సింపుల్ కాదు ఇవాళ రేపు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అరౌండ్ ఇట్ అనమాట. సో ఇప్పుడు ఈ అడాప్షన్ అనేది కారా అనే ఏజెన్సీ కింద ఉంది. సో విచ్ ఇస్ CARA అనమాట, కారా. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ. సో ఇది చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద వస్తుంది అనమాట. సో విచ్ ఇస్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ప్రాపర్ ప్రాసెస్ ఉంది అడాప్షన్కి. ఎందుకంటే ఇది వరకు స్ట్రిక్ట్ రూల్స్ లేనప్పుడు చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, లేకపోతే పిల్లల్ని కొనేసి ఎక్కడైనా బెగ్గింగ్కి అలా పెట్టడం కానీ, అలా చాలా మిస్హ్యాపెనింగ్స్ అయ్యేవి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇది ప్రాపర్గా స్ట్రిక్ట్గా రెగ్యులేటెడ్ ఉంది. సో మీరు ఎక్కడికన్నా ఆర్ఫనేజ్కి అట్లా వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవడం అనేది లీగల్ కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్.
యా మీ ఫ్యామిలీలో ఎవరన్నా మీ ఇమ్మీడియట్ రిలేటివ్స్, మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ వాళ్ళ పిల్లల్ని మీకు పెంచుకోవడానికి ఇస్తే ఎస్ దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ లీగల్. అలా కాకుండా ఏదైనా దూరం రిలేటివ్, ఫ్రెండ్స్ లేకపోతే ఆర్ఫనేజ్ ఎక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకుని పెంచుకోవడం అనేది అస్సలు లీగల్ కాదు. సో మీరు ఈ కారా కింద అప్లై చేసుకోవాలి. అండ్ ద పెయిన్ఫుల్ పార్ట్ ఇస్ ద వెయిట్. ఫర్ నౌ చాలా లాంగ్ వెయిట్. కోవిడ్ ముందు అయితే 1.5-2 years ఉండేదంట, బట్ కోవిడ్ తర్వాత ఇంకా డిలే అయిపోయింది. వాళ్ళు మాకు 3 years అని చెప్పారు. వీఆర్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ 3 years, బట్ ఇంకా మాకు 7 months to 1 year పట్టొచ్చు. ఎగ్జాక్ట్గా తెలీదు, ఎందుకంటే మా వెయిటింగ్ లిస్ట్ నెంబర్ తగ్గుతూ వస్తుంది. సో ఏ పేస్లో తగ్గుతుందో ఆ పేస్లో కనుక మేము చూస్తే ఎనీ టైం బిట్వీన్ 7 months to 1 year, అంటే ఇప్పటి నుంచి 7 monthsలో కానీ ఇప్పటి నుంచి 1 year లోపు కానీ బేబీ రావచ్చు. అంతకంటే ముందు అవ్వచ్చు, అంతకంటే ఒక 1 month అటు ఇటు కూడా అవ్వచ్చు. అది చెప్పలేము. పేస్ ఏదన్నా స్లో అయినా ఫాస్ట్ అయినా దగ్గరికి వచ్చినాక ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే దగ్గరికి వస్తున్న కొద్దీ కొంచెం నెంబర్ ఫాస్ట్గానే తగ్గుతుంది. బట్ ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు. క్లోజ్ వచ్చినాక ఏమన్నా ప్రాసెస్ డిలే అవుతుందా ఏంటి అనేది తెలీదు. సో మేబీ సమ్వేర్ ఫ్రమ్ August to December వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అగైన్ 1 month హియర్ అండ్ దేర్, వీ డోంట్ నో. బట్ ఈ గ్యాప్లోనే మీకు చెప్దామని కంప్లీట్ ఎండ్ దాకా ఆగాలని నాకు లేదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఫర్ దాట్. సో మీరు నా ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు షేర్ చేసుకుంటే ప్రతిదీ మీరు నా జర్నీలో, అంటే నేను ప్రతిదీ ఎందుకు కొంటున్నాను, ఏం ప్లాన్ చేస్తున్నాను, ఈ ఇయర్కి మా ప్లాన్స్ ఏంటి, అన్నీ ఆ బేబీకి రిలేటెడ్ ఉంటాయి కాబట్టి మీకు అర్థమవుతుంది ప్రతిదీ. సో లాస్ట్ మినిట్ దాకా ఆగి లాస్ట్ మినిట్ ఈ సంవత్సరం అంతా ఈ పనులు చేసింది దీని గురించి అని చెప్పడం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పి ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. సో అదనమాట. ఐ హోప్ యూ గైస్ ఆర్ రియలీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఫర్ అస్. సో ఇంకొకటి మీకు ఫస్ట్ మైండ్లో వచ్చేది, ఇది వినగానే మీకు పిల్లలు పుట్టరని చెప్పేశారా అని అడుగుతారు. నేను కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశాను, అంటే సోషల్ మీడియాలో పెట్టే ముందు ఫ్యామిలీకి షేర్ చేయాలి కాబట్టి మా కజిన్ పెళ్ళికి అలా వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాను. ఇప్పటిదాకా అంత ఎక్కువ చెప్పుకోలేదు, మమ్మీ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి తెలుసు కాబట్టి అంత అందరికీ చెప్పలేదు. బికాజ్ ఇట్ వాజ్ 3 years లాంగ్ వెయిట్. ఆ 3 yearsలో ఏమవుతుందో ఏంటో తెలీదు అని చెప్పి అందరికీ అయితే చెప్పలేదు. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పే ముందు కొంచెం ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్తే బెటర్ అని కొంతమందికి చెప్పాను. సో చెప్పగానే చాలామంది అడిగిన క్వశ్చన్, అండ్ నాకు తెలుసు మీలో కూడా చాలామందికి ఇది అనిపిస్తుంది, మీకు పుట్టరని చెప్పేశారా, పిల్లలు మీకు పుట్టరని చెప్పేశారు కాబట్టి మీరు అడాప్షన్కి అప్లై చేశారా అనేది చాలామంది అడుగుతారు. దానికి ఒక రీజన్, చాలామంది అనుకుంటారు పుట్టరు అని చెప్పేస్తేనే అది నెక్స్ట్ దారి అని. బట్ అందరి ఒపీనియన్ అలా ఉండాలని లేదు. స్పెషలీ నా విషయం, యశ్వంత్ విషయం మీకు తెలుసు. మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, మేము అందరికీ హెల్ప్ చేస్తాము. మా శాలరీలో చాలా కాంట్రిబ్యూషన్స్ మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ మా చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వెళ్తూ ఉంటుంది. సో అవర్ నేచర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మాకు డాక్టర్ పుట్టరు అని చెప్పేసి నాకే ఈ దారి అనేది ఎంచుకోవాలి అని అనిపించలేదు ఎక్కడ. సో వీఆర్ ఓకే విత్ గోయింగ్ అహెడ్ బికాజ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మాకు మా చైల్డే ఈ వరల్డ్లోకి వస్తుందా లేకపోతే అంటే మాకు బయాలజికల్గా పుట్టారా పుట్టలేదా అనేది అనవసరం. మేము పెంచుకునే బిడ్డ మా బిడ్డ. సో మాకు అలాంటి డిఫరెన్స్ ఉండదు, అట్లీస్ట్ మా ఇద్దరికి ఉండదు. దట్ వీఆర్ వెరీ షూర్. అందుకని వీ హ్యావ్ టేకెన్ దట్ స్టెప్. నాకైతే యాక్చువల్లీ ఇంకా ముందు కూడా, అంటే ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేయకముందు కూడా ఎప్పుడు ఉండేది అడాప్షన్. ఎప్పుడైనా ఒకళ్ళని కానీ ఒకళ్ళని అడాప్ట్ చేసుకోవాలనేది ఎప్పుడు ఉండేది. బట్ యా ఐ నో ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీస్తో డీల్ చేయాలి, సొసైటీతో డీల్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు బయట పడలేకపోయాను. బట్ ఎప్పుడైతే ఇన్ఫర్టిలిటీ అది ఫేస్ చేస్తూ వచ్చానో సో అప్పుడు మైండ్లో ఉంది. అండ్ దెన్ యశ్వంత్తో మాట్లాడాను, మేము ఆలోచించుకున్నాం, చాలా మంత్స్ టైం తీసుకుని ఆలోచించుకున్నాం. తర్వాత మమ్మీ వాళ్ళని అత్తయ్య వాళ్ళని వీళ్ళిద్దరికే చెప్పి వీళ్ళిద్దరినే కన్విన్స్ చేసాం. బికాస్ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఫర్ అస్. అఫ్ కోర్స్ అందరూ ఫ్యామిలీ మ్యాటర్ అవుతారు, బట్ మా ఫ్యామిలీలో అంతా నారో మైండెడ్ వాళ్ళు అలా ఏం లేదు, బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీస్ యూజువల్గా. బట్ మోస్ట్లీ మ్యాటర్ అయ్యేది అక్కడికి వెళ్ళేదే అత్తయ్య వాళ్ళ ఇంటికి మమ్మీ వాళ్ళ ఇంటికి కాబట్టి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి అప్లై చేసాం అనమాట. సరే 3 years లాంగ్ వెయిట్ ఉంది కదా అని చెప్పి కన్విన్స్ చేసి అప్లై చేసాం. సో దట్స్ హౌ వీ డిడ్ ఇట్.
సో అందుకని పుట్టదని చెప్పేసాకే ఈ స్టెప్ తీసుకోవాలి అనేది మాకు అస్సలు లేదు. నాకేంటంటే ఇప్పుడు చాలా మంది మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారా, IVF తీసుకున్నారా, ఆ గుడికి వెళ్ళారా, ఇలా అడుగుతూ ఉంటారు, ఇంకా చెప్తూ ఉంటారు. అడాప్షన్ అప్లై చేసామని చెప్పాక కూడా చెప్తూనే ఉంటారు. సో ఇన్ని కష్టాలు పడి మేము చేసేవన్నీ చేసామండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. గుళ్ళని, తర్వాత మెడికల్ ట్రీట్మెంట్స్ అని, డాక్టర్లని, హైదరాబాద్లో స్పెషలిస్టులు, బెంగళూరులో స్పెషలిస్టులు అందరి దగ్గరికి వెళ్ళాము. ఏమీ లేదు, అవ్వాల్సిన టైంలో అవుతుందని చెప్పారు. సో అన్ని కొన్ని ట్రై చేసాము. IUI అవన్నీ ట్రై చేసాం. IVF ఒకటి మేము ట్రై చేయలేదు, బికాజ్ నా బాడీ అనేది నేచర్ ఫిజికల్లీ ఇట్ ఈస్ వీక్. సో అందుకని చెప్పి ఏ చిన్నది వచ్చినా నాకు చాలా సీరియస్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇట్ వాజ్ మై డెసిషన్ అండ్ యశ్వంత్స్ డెసిషన్ నాట్ టు గో విత్ IVF. ఎందుకంటే నేను నా బాడీ ఫిజికల్గా హెల్దీగా ఉండాలి, అది మోర్ ఇంపార్టెంట్. సో ఏదైనా సరే నాకు ఏదైపోయినా పర్వాలేదు, పిల్లల్ని కనేయాలి అంటే తర్వాత ఏం చేస్తాం, ఎలా పెంచుతాం పిల్లల్ని, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించి IVF ఒక్కటి ట్రై చేయలేదు. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వి డిడ్. ఇన్ని కష్టాలు పడి, ఇంకా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, ఇంకా ఇది చేసి, ఇంకా డబ్బులు ఖర్చు పెట్టేసి, ఇంకా అన్ని రకాలుగా కష్టాలు పడి మన ప్రాణాన్నే ఈ ప్రపంచంలోకి ఎందుకు తీసుకురావాలి అంటే నాకు అర్థం కావట్లేదు. కొంతమంది అడుగుతారు, ఇంకా ట్రై చేయొచ్చు కదా, ఎందుకు గివప్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 12 years అయింది. మేము పెంచుకునే ఏజ్లో మేము హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన ఫేజ్లో మాకు పిల్లలు లేరు. మేము ఎందుకు ఇంకా మెడికల్ వాటి వెనకాల, గుళ్ళ వెనకాల, వాటి వెనకాల, వీటి వెనకాల తిరిగి ఎగ్జాస్ట్ అవ్వాలి? వేరే పిల్లలు కాదా? మన పిల్లలే పిల్లలా? ఎంతమంది ఉన్నారండి ఫ్యామిలీస్ లేకుండా, పేరెంట్స్ లేకుండా. సో ఫైనాన్షియల్ ఎబిలిటీ మనకు ఉన్నప్పుడు ఒక బిడ్డని హద్దుకుంటే మనసుకి మన బిడ్డ అయిపోదా చెప్పండి. సో అందుకని ఇట్ ఈస్ our decision, both of our decision very strong that we wanted to adopt a baby. Yes, బయాలజికల్గా ఎప్పుడన్నా నేను ప్రెగ్నెంట్ అయితే ఏంటి అని అడుగుతారేమో. we will also experience biological if God gifts us. ఏమి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోము, ఏ గుళ్ళ చుట్టూ దీనికోసం తిరగము. బట్ న్యాచురల్గా మాకు కనుక అయిపోతే మేము వీ విల్ హ్యావ్ దాట్ బేబీ ఆల్సో. బయాలజికల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. 2 ఉంటారు మాకు, ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే 3 ఉంటారు, 4 ఉంటారు. మేము పెంచుకోగలం. వీఆర్ మెంటలీ స్ట్రాంగ్, వీఆర్ ఫైనాన్షియలీ ఏబుల్. సో మేము పెంచుకోగలం, ఆ ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఫర్ నౌ yes, the adoption that we are looking forward will be our baby. Of course, happy is our first baby. Tarvata second baby avutundi, and third baby chuddam, maybe adoption or biological lo time will decide. So adanamata. ఇంకొక క్వశ్చన్ మీ మైండ్లో రావచ్చు, ఏజ్ గ్రూప్ ఏమొస్తారు పిల్లలు ఇలా అడాప్షన్కి అప్లై చేసినప్పుడు? చిన్న పిల్లలు వస్తారా, పెద్ద పిల్లలు వస్తారా, ఏజ్ ఏమొస్తారని. ఈ 3 years వెయిట్ ఏదైతే ఉందో కారాలో, అది ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ 3 months to 2 years ఏజ్ మాత్రమే. సో 2 years ప్లస్ మీకు కావాలంటే యాక్చువల్లీ ఇమీడియట్ ప్లేస్మెంట్లో దొరుకుతారు. కానీ 3-4 years వాళ్ళు ఒకవేళ వాళ్ళు పెట్టిన వెబ్సైట్లో ఇమీడియట్గా తీసేసుకుంటారు ఎవరొకళ్ళు. సో యూజువలీ 7 years, 8 years, 11 years పిల్లలు అలాంటి వాళ్ళు అయితే ఇమీడియట్గా అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు ఈ వెయిట్ ఏదైతే ఉందో అది చిన్న పిల్లలకి. సో ఏజ్ క్యాన్ బి ఎనీవేర్ బిట్వీన్ 3 months to 2 years అనమాట. సో ఈ 3 months to 2 yearsలో మనకి ఏజ్ వాళ్ళు వస్తారంటే మన అదృష్టం, మనకి తెలీదు, ఎవరైనా రావచ్చు. సో వాళ్ళు ఏంటంటే 3 to 4 ఆప్షన్స్ ఇస్తారంట. నంబర్ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాక, మా వెయిటింగ్ లిస్ట్ నంబర్ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాక 3 to 2 years మధ్యలో ఏజ్ గ్రూప్ వాళ్ళని మాకు ఆప్షన్స్ చూపిస్తారంట. సో 3 to 4 ఆప్షన్స్, ఆ 3 to 4 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ ప్రయారిటీ ఏదైతే అది, వాళ్ళు హెల్త్ రిపోర్ట్స్ అన్నీ ఇస్తారు. మీకు కావాలంటే మీరు బేబీని మీకు కావాల్సిన డాక్టర్కి కూడా చూపించుకోవచ్చు. సో అట్లా అన్ని రకాలుగా ఇది ఉంటుంది. యూజువలీ హెల్తీ పిల్లలే ఉంటారు. బట్ మీరు ఏదన్నా టెస్ట్స్ అట్లా చేయించుకోవాలంటే అలా కూడా చేయించుకోవచ్చు. సో ఈ 3-4 ఆప్షన్స్లో మీ ప్రయారిటీ ఏదైతే అది, మీ ప్రయారిటీ బేబీ కలర్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి అంటే మీరు ఆ 4 ఆప్షన్స్లో ఫెయిర్గా ఉన్న బేబీని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు యశ్వంత్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్లీ హెల్తీ బేబీసే ఉంటారు. బట్ చూస్తే కానీ లేకపోతే హెల్త్ రిపోర్ట్స్ వల్ల కానీ
మాకు అనిపించింది ఉన్న దీంట్లో ఏదన్నా ఉన్నా చాలా మైనర్ ఇష్యూస్ ఉంటాయి. సో వీఆర్ ఓకే. అది కూడా అంత పర్టికులర్ ఆ బేసిస్ మీద కూడా నాకు బేబీకి నో చెప్పాలని లేదు. అగైన్ మేము చూపించుకోగలం, వీ కెన్ టేక్ కేర్, బట్ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమి ఉండవు. సో ఇంకో మా ప్రయారిటీ ఏంటంటే ఏజ్. సో ఎంత లెస్ ఏజ్ కుదిరితే అంత లెస్ ఏజ్. సో ఫెయిర్ డార్క్ అనేది మా ప్రయారిటీ కాదు. సో 3-4 months 6 months బిలో ఎవరైనా బేబీ ఆప్షన్ ఉంటే ఆ 3-4 ఆప్షన్స్లో దట్ వీ విల్ డెఫినెట్లీ గో అహెడ్. ఎందుకంటే ఒకటి మాకు చిన్న పిల్లలు అప్పటి నుంచి పెంచుకున్న ఎక్స్పీరియన్స్ కావాలి కంప్లీట్గా, అండ్ ఆ అటాచ్మెంట్ బాండ్ కూడా ఉంటుంది. సో అదొక్కటే మాకు యాక్చువల్లీ చెప్పాలంటే ప్రయారిటీ. సో అది దట్ ఈస్ అబౌట్ దిస్. తర్వాత కొంతమంది అంటే కన్సర్న్తో అట్లా చాలా మందికి అనిపించవచ్చు, చాలా యునో సొసైటీలో కానీ ఫ్యామిలీస్లో కానీ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నా విషయంలో నేను ఐఎమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నేను ఛానల్లో ముందే చెప్పేస్తున్నాను అడాప్టెడ్ బేబీ అని. సో బేబీకి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఫ్యామిలీస్లో ఛాలెంజెస్ రావచ్చు, స్పెషలీ తర్వాత మాకు పుడితే ఒకళ్ళు అడాప్టెడ్ బేబీ ఒకళ్ళు పుట్టిన వాళ్ళు అయితే ఆ డిఫరెన్స్ ఎవరైనా చూపించవచ్చు. తర్వాత సొసైటీలో ఏదైనా స్కూల్లో అట్లా చాలా ఛాలెంజెస్ వస్తాయి అని చెప్పి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు నాకు. నేను చెప్పినప్పుడు కొంతమంది అన్నారు అలా రావచ్చు అది ఇది అని. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ట్రూ. ఐ అండర్స్టాండ్ ద కన్సర్న్. మీలో ఎవరికైనా అనిపిస్తున్నా సరే ఇవన్నీ కన్సర్న్ నాకు డెఫినెట్గా అర్థమైంది. బట్ యశ్వంత్ అండ్ ఐ ఆర్ రెడీ ఫర్ ఇట్ కంప్లీట్లీ. ఐ మీన్ ఇట్ వెన్ ఐ సే మేము కంప్లీట్గా రెడీ ఉన్నాము అంటే ఐ మీన్ ఇట్ 200%. ఏం ఛాలెంజెస్ వస్తాయి మాకు తెలీదు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూ. మేము చదువుతున్నాము, అడాప్షన్ బుక్స్ ఆర్డర్ చేశాను, అవన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తాను. చాలా రీసెర్చ్ చేసేది ఈ డెసిషన్ మేము తీసుకున్నాము. సో వీ నో హౌ టు పిల్లలకి ఎప్పుడు చెప్పాలి, ఏ ఏజ్లో చెప్పాలి ఏంటి, ప్రతి ఒక్కటి ఆ ప్రోస్ కాన్స్ రాసుకుని అంతా బాగా ఆలోచించే డెసిషన్ తీసుకున్నాము. కానీ స్టిల్ హౌఎవర్ వెల్ ప్రిపేర్డ్ యు ఆర్, మీకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో తెలియదు. బట్ వాట్ ఎవర్ ఆర్ ద ఛాలెంజెస్ వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్ టుగెదర్. వీ వాంట్ టు బీ వెరీ మెంటలీ స్ట్రాంగ్ అండ్ ప్రొటెక్ట్ ద బేబీ. సో సొసైటల్ కానీ ఏది బేబీ మీద పడకుండా మేము కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసుకుంటాం. అండ్ వీ విల్ మేక్ షూర్ దట్ అవర్ బేబీ ఆల్సో గ్రోస్ అప్ సో స్ట్రాంగ్. సో మా ముగ్గురు మధ్యలో బాండ్, మా నలుగురు మధ్యలో, ఇఫ్ ఐ హ్యావ్ టు ఇంక్లూడ్ హ్యాపీ, మా నలుగురు మధ్యలో బాండ్ ఎలా ఉంటుందంటే అది వేరే ఎక్స్టర్నల్ ఎవరి వల్ల కానీ అంత ఎఫెక్ట్ అవ్వకుండా పెంచుదామనే క్లారిటీ మాకుంది. సో we are ready for challenges. Let's see how things go. మీ ప్రేయర్స్ కావాలి, మీ బెస్ట్ విషెస్ కావాలి, మీ లవ్ కావాలి, ఇదంతా మాకు ఫేస్ చేయడానికి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అంటే 2 sides ఫ్యామిలీస్లో ఫస్ట్ అడాప్షన్ అండి. సో ఫస్ట్ తీసుకునే స్టెప్ కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా డిఫికల్టీస్ ఉంటాయి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ యెట్ నార్మల్. ఫ్యామిలీలో సొసైటీలో నార్మల్ కాదు. బట్ సెకండ్ మా తర్వాత ఈ స్టెప్ ఎవరన్నా ఫ్యామిలీలో తీసుకుంటే అది నార్మల్ అయిపోతుంది. సో ఫస్ట్ వాళ్ళకి కొంచెం ఇది ఉంటాయి. బట్ యశ్వంత్ అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ టేకెన్ మెనీ ఆఫ్ దోస్ ఫస్ట్ స్టెప్స్. ఎప్పుడు మా లైఫ్ని మా టర్మ్స్లో లివ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ అఫ్ కోర్స్ అగేన్స్ట్ వెళ్ళలేదు, బట్ కన్విన్స్ చేసాము పేరెంట్స్ని. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపీ. మీకు తెలుసు మా 2 sides ఫ్యామిలీస్లో పిల్లల్ని డాగ్స్ని ఇంట్లో పెట్టుకుని ఇలా పిల్లల్లాగా పెంచడం అసలు లేదు. మా అత్తయ్యకి భయం, మా మమ్మీకి అయితే చాలా భయం. మా మమ్మీ ఇంట్లో కూడా ఎలా చేయరు. బట్ దే హ్యావ్ అడ్జస్టెడ్ సో వెల్. మమ్మీ అయినా ఫోన్ చేసినప్పుడు అడుగుతుంది, అత్తయ్య మామయ్య అయితే మీరు చూసారు, సో డాడీ కూడా వచ్చినప్పుడు అలా ఆడుకుంటారు. సో దే హ్యావ్ అడ్జస్టెడ్ సో వెల్. అంటే పిల్లలకి కావాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలి అనే ఇదితో ఎంత మ్యాజికల్గా వాళ్ళు అంటే అంటారు కదా పెద్దవాళ్ళు అడాప్ట్ అవ్వలేరు, మారలేరు అని. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ విత్ మై పేరెంట్స్ అండ్ యశ్వంత్స్ పేరెంట్స్. వాళ్ళు చాలా ఈజీగా అడాప్ట్ అయిపోయారు. అంటే వీళ్ళు తెచ్చుకుని పెంచుకున్నారు, వాళ్ళకి హ్యాపీగా ఉంది, పిల్లలు లేరు, వాళ్ళ హ్యాపీనెస్సే మా హ్యాపీనెస్ అనే ఇదిలో మా మమ్మీ డాడీ, మా అత్తయ్య మామయ్య వెళ్ళారు. సో ఐ హ్యావ్ నో ఫియర్ ఇలాంటి ఫ్యామిలీస్లో, ఇలాంటి పేరెంట్స్తో ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి.
బట్ అవుట్ సైడ్ ఆఫ్ దాట్ ఇంకొద్దిగా ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఎవరికైనా కొంచెం డిఫరెన్స్ మేబీ వచ్చేస్తే పెద్దవాళ్ళకి వాళ్ళకి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎవరు కావాలని చేయరు, బట్ అందరి ఒపీనియన్స్ వేరుగా ఉంటాయి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వల్ల. బట్ వీఆర్ కంప్లీట్లీ ఓకే. ఆల్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్ ఇస్ వీఆర్ కాన్ఫిడెంట్ అండి. వీఆర్ కాన్ఫిడెంట్ విత్ అవర్ డెసిషన్ అండ్ వీఆర్ too much, I mean we are totally 200% ready for it. సో అన్ని రకాలుగా రెడీగా ఉన్నాము. ఛాలెంజెస్ అంటారా, మనకే పుట్టిన పిల్లలకి కూడా ఛాలెంజెస్ రావచ్చు. సో ఏదైనా ఫిజికల్ డిసెబిలిటీ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, లేకపోతే ఆ పిల్లలు పెంచేటప్పుడు ఏదైనా అనుకోని డిఫికల్టీస్ రావచ్చు. ఏదైనా లైఫ్ ఈజ్ అన్సర్టెన్. మీరు ఈ పాత్కి వెళ్తే ఛాలెంజెస్ ఉంటాయి, ఈ పాత్కి వెళ్తే ఉండవని లేదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యాజ్ ఎ కపుల్ మీరు మీ బాండ్, మీ టుగెదర్నెస్, మీ అండర్స్టాండింగ్, మీరు కలిసి తీసుకునే డెసిషన్స్, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది, మీరు ఎంత బాగా ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసి ఎంత బాగా మీ ఫ్యామిలీని మీరు ముందుకు తీసుకెళ్తారనేది దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సో వీఆర్ కంప్లీట్లీ రెడీ ఫర్ ఇట్. ఇంకొకసారి మీ అందరికీ అష్యూర్ చేస్తున్నాను. బట్ ఎస్, ఇందాక చెప్పినట్టు వీ నీడ్ ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ for this step. So దీనికి we are making some changes in this year. కొన్ని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకున్నాం, కొన్ని చేంజెస్ చేస్తున్నాం. చాలా డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తూ ఉంటాను, ఒక్కొక్క బ్లాగ్లో చెప్తూ ఉంటాను. బట్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఈస్ డెఫినెట్లీ టు బీ physically and mentally strong. So we are going to work on that. Physical and mental strength మీద ఇయర్ కంప్లీట్గా వర్క్ చేస్తాం. By the time we are ready to take the baby in our arms, so we will be physically and mentally strong. So we will do our best. The exercises kanivandi, whatever it takes to do this year. So we are focusing on that. Adi priority. Inka chala unnai, next videos lo cheptanu. Ee video long ayipotundi. And most special news, I think exclusive ga cheppaledu. I have opted for a baby girl. Meeru any అని పెట్టొచ్చు, లేకపోతే గర్ల్ ఆర్ బాయ్ పెట్టొచ్చు. నేను గర్ల్ పెట్టాను ఎందుకంటే మా ఇద్దరికి ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం. ఎలాగో మనం కంటే బయాలజికల్గా చాయిస్ ఉండదు, మనకు తెలీదు. ఇక్కడ చాయిస్ ఉంది కాబట్టి వి ఆప్టెడ్ ఫర్ అ బేబీ గర్ల్ అనమాట. సో our princess is expected in 7 months to 1 year. So అదనమాట. I hope you like this video. ఇందాక చెప్పినట్టు మీ బ్లెస్సింగ్స్ అవన్నీ మాకు డెఫినెట్గా కావాలి. I'm really very happy to share this with my Modern Ardhangi family. So thank you so much for watching this video అండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మేము ఉంటాను. Until then హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.